2018-19లో ఈ టిట్కో గృహాలని మీరు అప్లై చేసుకున్న టైంలో 2,65,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడు బ్యాంకు లోన్ తీసుకొని ఈ యొక్క గృహాన్ని తీసుకోవాల్సి వచ్చేది. మరి ఆ 2,65,000 రూపాయలు కట్టడానికి 2018లో ఒక జీవో ఇచ్చారు ఆనాటి ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ జీవోని రద్దు చేసి ఉచితంగా అందజేశారు. అదే గృహాన్ని మీరు తీసుకోవాల్సి వస్తే 20 సంవత్సరాల పాటు నెలకి 3,000 రూపాయలు చొప్పున 7,20,000 రూపాయలు కడుతూ ఉండాలి. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు చుట్టూ కూడా ఈ యొక్క రోడ్లు, కాలువలు, ఎలక్ట్రిసిటీ, ఆ చివరన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, దీనితో పాటు మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్రతి ఇంటికి 60,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టవలసి వచ్చేది. మరి మొత్తం కలిపితే ఎంత? 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయల ఆస్తిని అక్కా చెల్లెమ్మలకి ఉచితంగా అందజేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా నడిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఉచితంగా ఇచ్చిన మన జగన్ గారా? లేదు, 7,20,000 రూపాయలు భారం పెట్టిన చంద్రబాబు నాయుడు అన్నది మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మరి ముఖ్యమంత్రి గారు ఉచితంగా ఇస్తున్న ఇంత మంచి బహుమతికి మరి మీరందరూ కూడా గట్టిగా మరి తాడేపల్లి ముఖ్యమంత్రి గారికి విలువడేట్లు చెప్పండి కొట్టవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. మరి ముఖ్యంగా ఈరోజు నేను వస్తున్నప్పుడు చెప్పారు మీ సమన్వయకర్త గారు ఏంటంటే ఈ యొక్క ఇంటికి కరెంటు కట్టడానికి 550 రూపాయలు ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఇస్తున్న మొత్తం గృహాలకి నేనే ఇస్తానని మరి మీ సమన్వయకర్త గారు కట్టిన సందర్భంలో వారికి కూడా మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. మరి మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే, ఈ గృహాలు ఇచ్చిన వెంటనే అన్ని ఇళ్లలో కూడా ఈ వారంలో అయితే ఇది 3వసారి రావడం. మరి నాకన్నా ముఖ్యంగా మీ సమన్వయకర్త గారు రామకుమార్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా వచ్చి నీళ్లు వస్తున్నాయా, మురుగునీరు వెళ్తుందా, అన్ని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చూసుకున్నారు. మరి మీ అందరూ కూడా 15 రోజుల్లోగా ఈ ఇళ్లలో దిగాలని నేను కోరుకుంటున్నా. మరి అందరూ గృహప్రవేశాలు చేస్తారా? మరి ఈ యొక్క గృహప్రవేశాలు అయిన తర్వాత ఈ యొక్క మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ అన్నిటికి కూడా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రభుత్వం మీకు ఏర్పాటు చేస్తుంది. ఏ అపార్ట్మెంట్ మొత్తం అందరూ కలిసి ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క లోపల ఉన్న మంచినీళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ మన వీరు అందజేసే మున్సిపాలిటీ నుంచి వస్తుంది. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా సరే మీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ మీరంతా కూడా చేసుకోవాల్సిన బాధ్యత కింద మిమ్మల్ని పెట్టడం జరిగింది. భారతదేశం మొత్తం మీద 1,19,00,000 గృహాలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దరిమిలా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 30 లక్షల గృహాలని ఇటు జగనన్న నగర్ కానీ ఇటు జగనన్న కాలనీ కానీ 30 లక్షల గృహాలని మరి పేద ప్రజలందరికీ అందించడానికి చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలియజేస్తున్నా.